హలో అండి, ఈరోజు స్పెషల్ గుంత పొంగనాలు. గోధుమ రవ్వతో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా ఈవినింగ్ స్నాక్స్కైనా అదిరిపోతుంది. షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ద బెస్ట్ రెసిపీ అండి ఇది. ఒక నైట్ మొత్తం పప్పులు నానబెట్టి రుబ్బాల్సిన పని లేకుండా హెల్దీగా పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా ప్రిపేర్ చేయాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి. 1 కప్ గోధుమ రవ్వ తీసేసుకొని దానికి 1/2 కప్ పెరుగు వేసేసుకోవాలి. సరిపడ వాటర్ వేసేసుకొని బాగా పిండిని కలిపేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 1 కప్ గోధుమ రవ్వకి 1 కప్ మరమరాలు తీసేసుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసుకోవాలి బాగా నీట్గా. ఆ తర్వాత కొన్ని వాటర్ వేసేసి, మరమరాలు ఊకినే వాటర్ వేయగానే మెత్తబడిపోతాయి, ఎక్కువసేపు సోక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఈ పొంగనాలకి పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక ప్యాన్ తీసేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని పల్లీలు పచ్చిమిర్చి వేసేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన వాటిని మిక్సీ జార్లో వేసేసుకొని అందులో కొన్ని పుట్నాల పప్పు, అలాగే సరిపడా ఉప్పు, కొంచెం చింతపండు, అలాగే ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు వేసేసి మెత్తగా మిక్సీ చేసేసుకొని పోపు పెట్టేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు 1/2 అవర్ తర్వాత చూడండి, ఇలా గట్టిగా అయిపోతుంది. పిండి మొత్తం గోధుమ రవ్వ మొత్తం పీల్చేసుకుంటుంది వాటర్ని, ఇలా గట్టిగా ఉంటుంది. అలాగే వాటర్ మొత్తాన్ని తీసేసి ఈ మరమరాలను కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి మిక్సీ జార్లో. గోధుమ రవ్వని ఇప్పుడు ఈ మరమరాల్ని మనం మిక్సీ చేసేసుకోవాలి. చూడండి, బ్యాటర్ ఇలా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో వచ్చే విధంగా మిక్సీ చేసేసుకోండి. ఈరోజు మనం దీన్ని చాలా హెల్తీగా చేస్తున్నాం. దీనికోసం క్యారెట్, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు మరియు కీరాను తురిమి పెట్టేసుకున్నాను. ఒక్కసారి కీరాతో ఇలా ట్రై చేసి చూడండి, భలే టేస్టీగా ఉంటాయి పొంగనాలు. చాలా హెల్తీ కూడా కీరాను యూజ్ చేయటం వల్ల. ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వీటిని ఫ్రై చేసేసుకోవాలి ఫస్ట్. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ ఉంది కదా, ఆ క్యారెట్ని కూడా ఇందులో వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి. కీరాని మాత్రం ఇందులో వేయొద్దండి. కీరా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, త్వరగా కుక్ అయిపోతుంది. మనం పొంగనాలు చేసేటప్పుడు సరిపోతుంది ఆ హీట్. సో మళ్ళీ ఎక్స్ట్రాగా మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పిండి ఉంది కదా, అందులో 1 టేబుల్ స్పూన్ అంటే సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. చిటికెడు వంట సోడా. మీకు వంట సోడా ఇంట్రెస్ట్ లేకపోతే ఒక 1 అవర్ ఎక్స్ట్రా పిండిని పులియ పెట్టేసుకోండి. ఆ తర్వాత తురుము పెట్టేసుకున్న కీరాని డైరెక్ట్గా ఇందులో వేసేసుకోవాలి. మనం ఫ్రై చేసేసుకున్న మొత్తం మిశ్రమం ఉంది కదా, దాన్ని కూడా ఈ పిండిలో వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. ఇలా చేయటం వల్ల పొంగనాలు ఎక్కడ పచ్చివాసన లేకోకుండా బాగా కుక్ అయిపోతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేయటం వల్ల. ఇప్పుడు పొంగనాలు ప్యాన్ తీసేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని పొంగనాలు వేసేసుకుంటాం. అంతేనండి, చాలా ఈజీ, హెల్తీ కూడా. ఒక్కసారి ఇలా కీరాతో ట్రై చేయండి, చాలా హెల్తీ. బెంగళూరులో చాలామంది ఇక్కడ కీరాని దోశల్లో, దోశ పిండిలో, ఇలా పొంగనాల్లో యూస్ చేస్తారు. హోటల్లో కూడా నేను తిని చూస్తాను, భలే సాఫ్ట్గా చాలా బాగుంటుంది కీరా వేయటం వల్ల. ఇలా ప్యాన్ అటు ఇటు కదుపుతూ టర్న్ చేస్తూ కాల్చుకోండి. ఎందుకంటే సెంటర్లో ఉన్న 3 ఉన్నాయి కదా, అవి త్వరగా కుక్ అయిపోతాయి. అటు ఇటు అడ్జస్ట్ చేస్తూ ప్యాన్ని కుక్ చేయటం వల్ల మొత్తం ఈవెన్గా కుక్ అయిపోతాయి. చూడండి, అన్ని గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి, బాగా కుక్ అయిపోయాయి. సేమ్ ఇదే ప్రాసెస్ మిగతా బ్యాటర్ మొత్తానికి కంటిన్యూ చేయండి. చూడండి, ఈ విధంగా 2 సైడ్స్ కాలాలి, బాగా వేగాలి. 1 సైడ్ ఫ్లిప్ చేసేటప్పుడు ఇంకో సైడ్ కొంచెం ఆయిల్ అప్లై చేయండి. ఇలా మొత్తం బాగా కుక్ అయ్యాక డిష్ అవుట్ చేసేసుకోండి.
దీనికి పల్లి చట్నీ అవసరం లేదండి, ఏ ఊరగాయ నిల్వ ఉన్న పచ్చడితోనైనా బాగుంటుంది. కిడ్స్ అయితే డైరెక్ట్గా తినొచ్చు, ఏ పికిల్ అవసరం లేదు. ఆల్రెడీ మనం ఇందులో వెజిటేబుల్స్, ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ యూస్ చేసాం కదా, ఇవి డైరెక్ట్ స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. ఎప్పుడైనా మీరు ఇన్స్టెంట్గా ఏదన్నా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకున్నా లేకపోతే స్నాక్స్ చేయాలనుకుంటే ఇంట్లో గోధుమ రవ్వ ఉంటే ఇలా ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుంది. ఏ పప్పులు నైట్ మొత్తం నానబెట్టి రుబ్బి చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ చాలా హెల్తీగా స్కిప్ చేయకుండా తీసుకోవాలి. సో అలాంటప్పుడు ఇలా